హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్‌లో పప్పు చెకోడీలు సింపుల్‌గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. పొడి క్లాత్‌లో వేసుకొని ఇలా నెమ్మదిగా రబ్ చేశారంటే ఇందులో తడంతా క్లాత్ పీల్చుకుంటుంది. గిన్నెనే తీసుకొని అందులో ఒక కప్పు వరకు పొడి బియ్యపు పిండి, అరకప్పు వరకు మైదా పిండి 2 వేసుకొని కలుపుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే మీరు తినే స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి మరిగించండి. ఆల్రెడీ కలుపుకున్న పిండంతా యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంత వేడిగా ఉన్నప్పుడే అవసరమైతే చేతిని తడి చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చేతికి పిండి అంటుకోకుండా కాస్త నూనె రాసుకోండి. చిన్న చిన్న పిండి ముద్దలు సిలిండ్రికల్ షేప్ లో చేసుకోండి. పక్కన వేసుకొని నెమ్మదిగా రోల్ చేశారంటే ఈజీగా అంటుకుంటాయి. ఇప్పుడు 2 ఎడ్జెస్ జాయిన్ చేసుకొని చెగోడీలాగా హీట్ లో ఉండాలి.